గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మగధన పరిపాలించిన రాజవంశాల గురించి చెప్పుకున్నాం. అందులో హార్యంక వంశం, శిశునాగ వంశం. ఇప్పుడు దానికలా కంటిన్యూగా మరొక వంశం అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నంద వంశం. సో మనకు పోటీ పరీక్షలు చూస్తే వెరీ ఇంపార్టెంట్ అండి. నందవంశం స్థాపకుడు మహాపద్మనందుడు. నందవంశంలో చివరి వ్యక్తి ధననందుడు. మరి నందులు ఎవరు? గ్రీకు చరిత్రకారు అర్టిన్ ప్రకారం నందులు శూద్ర కులానికి చెందిన వాళ్ళు. శూద్ర కులానికి చెందినవారు అనేసి అంటారు. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఇటు క్షత్రియులు కాక అటు బ్రాహ్మణులు కాక ఒక శూద్ర కులానికి చెందిన వాళ్ళు పరిపాలన చేయడం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి నందవంశం నుంచినే జరుగుతూ ఉంటుంది. అలా ఆ నందవంశానికి చెందిన వ్యక్తి మహాపద్మనందుడు. ఇతను తన రాజధానిని పాటలీపుత్రంగా చేసుకున్నాడు. ఇతని రాజధాని. అలాగే మొట్టమొదటిసారి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజవంశం, మొదటిసారి సామ్రాజ్యాన్ని నిర్మించిన రాజ్యవంశం మనకి ఏది ఏంటంటే నందవంశంలోకి వస్తున్నాం. అలాగే ఇతని గురించి చరిత్రలో కొంతమంది పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేసిన మొదటి చక్రవర్తి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి. ఒక 2 లక్షల కాల్బలం, అశ్విక దళం, గజదళం, ఇంతటి సామ్రాజ్యాన్ని ఇతను మెయింటెనెన్స్ చేశాడు అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు అన్నమాట. సో నందవంశంలో అంత కీలకమైన వ్యక్తి అని చెప్పి పర్టికులర్లీ గ్రీకు చరిత్రకారులు కొంతమంది ఇతని గురించి వర్ణించడం మనకు కనిపిస్తుంటుంది. అలాగే ఈ మహాపద్మనందుని గురించి మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే కారవేలుడు రచించిన హాతీ గుంప శాసనం. కారవేలుడు రచించిన హాతీ గుంఫ శాసనం అంటే దాని అర్థం ఏంటంటే హాతీ గుంఫ అంటే ఏనుగు అని అర్థం. మాకు గుర్తుపెట్టుకోవాలండి, పోటీ పరీక్షలు ఇవి అడుగుతుంటారు. ఏనుగు అని అర్థం. కారవేలుడు రచించిన హాతీ గుంప శాసనం ప్రకారం ఇతను మహాపద్మనందుడు తన సామ్రాజ్యాన్ని బీహార్ నుంచి ఒరిస్సా దాకా నిర్మించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. బీహార్ నుంచి ఇప్పుడు ఒడిస్సా దాకా చేశారు. సో ఈ శాసనంలో యుద్ధాల ద్వారా ఒరిస్సాను కూడా తన సామ్రాజ్యంలో కలుపుకున్నారని చెప్పి మనకి హాతీ గుంప శాసనం ప్రకారం తెలుస్తుంది. ఇతని తర్వాత మరొక కీలకమైన వ్యక్తి అండి ధననందుడు. నందవంశంలో చివరి వ్యక్తి ధననందుడు. అనే వ్యక్తి ఉన్నాడు. సో ఈ ధననందుడు అంటే ఏంటంటే ఇతని పేరులోనే ఉందండి, ఇతనికి డబ్బు మీద విపరీతమైన పిచ్చి, వ్యామోహం అంటారు డబ్బు మీద. అందుకని ఇతన్ని ధననందుడు అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. విపరీతమైన పిచ్చి ఇతనికి. చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. ప్రజల్ని హింసించి పన్నులు వసూలు చేసేవాడు. చాలా క్రూరంగా. పన్ను కట్టలేదంటే స్త్రీ పురుషులు ఇద్దరిని నీచ క్రూరంగా ప్రవర్తించేవాడు. అందుకని
ఇతని ధననందుడని చరిత్రలో మనకి ధననందుడు చరిత్రలో మనకు ఉంది. మరి ఇతను భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇతనికి సమకాలీన గ్రీకు చక్రవర్తి ఎవరు? బాగా గుర్తుపెట్టుకోవాలండి. సమకాలీన గ్రీకు చక్రవర్తి, లేదా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాంటెంపరీ అంటారు. అంటే సేమ్ పీరియడ్. సమకాలీన గ్రీకు చక్రవర్తి ఎవరు అంటే అలెగ్జాండర్. సమకాలీన గ్రీకు చక్రవర్తి ఎవరు అంటే అలెగ్జాండర్. సో ఇతను ఈ సభను చూస్తున్నాడు. సో ఇతని ఆస్థాన ప్రధాని ఎవరు అంటే ఎవరు ఆస్థాన ప్రధాని? ధననందుని యొక్క ఆస్థాన ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే కౌటిల్యుడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇతను ఆస్థానంలో ఉన్నాడు. కౌటిల్యుడు ఇతను ఆస్థానంలో ఉన్నాడు. ఈయన పన్నులు వసూలు చేసే అంశంలో కీలకమైన అధికారిగా ఈయన ఉండేవాడు. సో ఈయన క్రూరత్వాన్ని తెలియక చాలా హింసిస్తూ ఉంటే మనకి ఎలాగైనా సరే ఇతను పీడ విరగరించుకోవాలని చెప్పి కౌటిల్యుడు కూడా అనుకున్నాడు. అలాగే ఈ నందవంశం గురించి, పర్టికులర్లీ ధనధనం గురించి తెలియజేయడానికి ఒక ప్రధాన ఆధారం ఏంటంటే సోమదేవ సూర్య రచించిన కథాసారిసాగరం అనే గ్రంథం. సోమదేవ సూరి రచించిన కథాసారిసాగరం గ్రంథంలో ఇతని గురించి క్షుణ్ణంగా వివరించబడింది. ఒకనొక సందర్భంలో ప్రపంచాన్ని గడగడలాంచిన అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర వచ్చి పురుషోత్తమును ఓడించి సో ఆ జీలం నది ఒడ్డున భారతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని నందవంశం వైపు వెనుతిరిగాడు. అప్పుడు వెనుతిరిగినప్పుడు నందవంశంలో ధననందుని సైన్యాన్ని చూసి భయపడి వెనక తిరిగిన ఏకైక చక్రవర్తి అలెగ్జాండర్ అని చెప్పి కొన్ని చరిత్రకారులు దాన్ని వివరిస్తుంటారండి. అలాంటి వ్యక్తి అండి ధననందుడు. సో పటిష్టమైన సైన్యాన్ని మెయింటైన్ చేశాడు. కాకపోతే ఈయన డబ్బు పిచ్చి వల్ల ఈయన ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి పన్నాగం పొందారు. అదే సమయానికి మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు, అలాగే ధననందుని ఆర్థిక శాఖ మంత్రి కౌటిల్యుడు ఇద్దరు కలిసి అతన్ని ఓడించి చంపి ధననందుని భారతదేశంలో ఒక పటిష్టమైన మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా మగధను పరిపాలించిన రాజవంశంలో చివరి రాజ్యం మనకి నందవంశం అంతటితో అంతమవుతుందండి. సో ఇది ఇవాళ ఉన్న క్లాసు. రేపు క్లాసులో భారతదేశంలో వెలిసిన నూతన మతాలు, జైన బౌద్ధ మతాల గురించి మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.